ఓకే, వెల్కమ్ టు సాదిక్ సాఫ్ట్ స్కిల్స్. ఈరోజు చూడండి, మనం వెబ్సైట్ అనేది ఏదైనా మీకు వెబ్సైట్ డిజైనింగ్ కనుక చేయటం వస్తే మీరు ఏ రకంగానైనా సరే ఇంటి దగ్గర కూర్చొని వెబ్ డిజైనింగ్ చేసుకొని అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఇందాక వీడియోలో మనం ఇది నేర్చుకున్నాం, ఇది ఒక స్కూల్ వెబ్సైట్ కానివ్వండి, హాస్పిటల్ వెబ్సైట్ ఎలా చేయాలి దాని గురించి జస్ట్ మాట్లాడుకున్నాం అంతే. ఇప్పుడున్న వెబ్సైట్ చూడండి, ఒక కార్ గురించి అంటే ట్రావెల్ గురించి. ఎవరైనా మీరు ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నట్లయితే, లేదా మీ దగ్గర ఒక కారు ఉన్నట్లయితే, లేదా డ్రైవింగ్ స్కూల్ నడిపినట్లయితే మీరు ఈ విధంగా ఒక వెబ్సైట్ తయారు చేయొచ్చు. ఇక్కడ చూడండి, డ్రై కబ్ అని చెప్పి డ్రైవింగ్ స్కూల్ అనేది ఒక లోగో కనిపిస్తుంది. అంటే ఏదైనా మీ దగ్గర ఒక డ్రైవింగ్ స్కూల్ కనుక, ఒక డ్రైవింగ్ స్కూల్కి మీరు వెబ్సైట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ మీరు ఒక లోగో డిజైన్ చేయొచ్చు. హోమ్ పేజీ డిజైన్ చేయాలి, అబౌట్ అస్ పేజీ డిజైన్ చేయాలి, ప్రోగ్రామ్స్ అక్కడ ఏమేమి ఉంది అంటే టీన్ డ్రైవర్స్ ఎడ్యుకేషను, అడల్ట్ ఇన్ కార్ లెసన్స్, ప్రోగ్రామ్ ఫర్ సీనియర్సు, వింటర్ డ్రైవింగు, డిఫెన్సివ్ డ్రైవింగు, అలా మీరు రకరకాలుగా అందులో ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. తర్వాత ఎఫ్ఏక్యూస్, ఫీజు ఎలా ఉంటుంది, అందులో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా పెట్టుకోవచ్చు. బ్లాగ్ నడపటము, టెస్టిమోనల్స్, ఇంకా మీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా మీ గురించి ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. కాంటాక్ట్ అస్ పేజీ. సో ఇక్కడ మొత్తం మీద ఒక 1 2 3 4 5 6 7 పేజెస్తో ఒక వెబ్సైట్ రెడీ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, వీ లెర్న్ టు డ్రైవ్ ఈజీ, వీ కెన్ ఎడ్యుకేట్ ఈవెన్ ఏ చిక్కో. ఈ విధంగా స్లైడర్స్ పెట్టారు. ఒక ఫ్రంట్ పేపర్లో కొన్ని స్లైడర్స్ ఫ్రెండ్లీ, ఇలా ఒక 5-6 స్లైడర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. 5-6 స్లైడర్స్ పెట్టి నీట్గా అట్రాక్టివ్గా వెబ్సైట్ని తయారు చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒక ఇది పెట్టుకొని 28 టీచర్స్, ట్రైనింగ్ అవర్స్ ఇన్ని, వర్కింగ్ ఇయర్స్ ఇన్ని, లైసెన్స్డ్ ఇష్యూస్ ఇన్ని అని చెప్పి ఒక మీ యొక్క వివరాలు కూడా అప్గ్రేడ్ చేసి చూపించవచ్చు. ఇక్కడ ఇది ఒక ఆప్షన్ ద్వారా. ఇది ఎలా చేయాలనేది వెబ్ డిజైనింగ్ ట్రైనింగ్లో నేను మీకు చెప్తాను క్లియర్గా. తర్వాత ఆర్ యూ రెడీ అని చెప్పి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్ పెట్టారు, రైట్ సైడ్ దాని గురించి ఒక హెడ్డింగ్, దాంట్లో మ్యాటర్ అనేది రాయడం జరిగింది. ఆర్ యూ రెడీ అని చెప్పి అక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఆర్ యూ రెడీ అని చెప్పిన తర్వాత ఇక్కడ కొంత మ్యాటర్ రాసాం, దానికి సంబంధించి ఆర్డర్ నౌ పెట్టాం. ఇక్కడ ఆర్డర్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు కాల్ వచ్చే విధంగా, లేదా మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చే విధంగా, లేదా ఒక ఫామ్ ఓపెన్ అయ్యి అందులో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసే విధంగా ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత షెడ్యూల్ యువర్ డ్రైవింగ్ లెసన్స్ విత్ అస్ అని చెప్పి ఒక చిన్న మళ్ళీ ఒక ఇది ఇచ్చారు. తర్వాత అవర్ ప్రోగ్రామ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా ఇది ఒక కరోజల్ లాగా పెట్టారు, ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత వై చూజర్స్, ఎందుకు మీరు మా దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవాలనేది ఒక పాయింట్. ఇక్కడ బెస్ట్ సేఫ్టీ మెజర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్ట్రక్టర్స్, ఇలా ఒక క్వాలిటీస్ అక్కడ కొన్ని రాశారు. తర్వాత మళ్ళీ ఇక్కడ టెస్టిమోనల్స్ తోటి కొన్ని స్లైడర్స్ పెట్టడం జరిగింది. తర్వాత లెసన్ ప్యాకేజెస్ 6 అవర్స్కి అయితే ఎంత తీసుకుంటారు, 12 అవర్స్కి ఎంత, 20 అవర్స్కి ఎంత, ఇక్కడ క్లియర్గా ఒక ప్యాకేజ్ అనేది మెన్షన్ చేశారు. తర్వాత 96 ఇక్కడ ఒక కొటేషన్ రాశారు. తర్వాత ఒక లాస్ట్ ఒక ఇమేజ్ పెట్టడం జరిగింది, ఇది వీడియో, ఆటోమేటిక్గా వీడియో ఇమేజ్ పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొంచెం రాసి టోల్ ఫ్రీ నెంబరు, అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, కింద ఫుటర్, ఆ లోగో, వాళ్ళ డీటెయిల్స్ గురించి. ఈ విధంగా ఒక వెబ్సైట్ని క్లియర్గా మీరు డిజైన్ చేయొచ్చు. కాంటాక్టర్స్ పేజ్ ఎలా డిజైన్ చేశారో చూద్దాం. కాంటాక్టర్స్ పేజ్లో వాళ్ళ గురించి రాసిన తర్వాత సేమ్ వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అలా మనం ఇంకా పెంచుకోవాలనుకుంటే గూగుల్ మ్యాప్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఒక కార్ ఏజెన్సీ, ఒక ట్రావెల్స్ కావచ్చు, ట్రావెల్స్ ట్రైనింగ్, ట్రావెల్స్ నడుపుతున్నా సరే, లేదా కార్ డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నా సరే, ఇలా ఒక వెబ్సైట్ని మీరు డిజైన్ చేయొచ్చు. ఇలాంటి వెబ్సైట్ మీరు డిజైన్ చేయటం నేర్చుకొని ఇంటి దగ్గర మీరు వెబ్సైట్ డిజైన్ చేసి ఆ క్లయింట్స్కి మీరు ఇచ్చినట్లయితే మినిమం ఇది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కాబట్టి 10 to 15K మీరు డిమాండ్ చేయొచ్చు. సో ఇక్కడ 10 to 15K మీరు డిమాండ్ చేసుకుని నేర్చుకున్నారు. మీరు మీ ఖర్చులు పోగా, మీకు డొమైన్ కొనాలి, ఇక్కడ హోస్టింగ్ కొనాలి, థీమ్ తీసుకోవాలి, ఈ 3 పోగా మీకు మిగిలినటువంటి అమౌంట్ తోటి మీరు ఎర్న్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర కూర్చొని 1 వెబ్సైట్ చేసుకున్నా కూడా మీరు సర్వైవ్ కాగలరు. సో వెబ్సైట్ డిజైనింగ్, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి, కాల్ కాదు వాట్సాప్ చేయండి. ఆ తర్వాత మా టీం మీతో అప్రోచ్ అవుతుంది, మీతో మాట్లాడి వెబ్ డిజైనింగ్ అనేది ట్రైనింగ్ మేము నేర్పించి అన్ని విషయాలు, హోస్టింగ్ ఎక్కడ దొరుకుతుంది, డొమైన్ ఎక్కడ తీసుకోవాలి, వాటిలో బెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మేము క్లియర్గా గైడ్ చేయగలుగుతాం.